ఎన్నో ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా దేనికి లొంగకుండా తెలంగాణ అస్తిత్వం కోసము, తెలంగాణ విద్య, వైద్యము, చదువు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేసి ఇప్పటి వరకు దానికి కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి, అమ్ముడు పోనటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ అన్న యొక్క కాలి గోటి మీద ఉన్నటువంటి మురికికి సరిపోతారా మీరు మీ నాయకుడు? మాట్లాడితే తూటాలు బయటకు వస్తాయి బిడ్డ, బతకరు. ఇట్లా అనేక మంది ఉన్నారు. పృథ్వీరాజ్ అన్న కావచ్చు, పాషం యాదగిరి గారే కావచ్చు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు. నేను ఉస్మానియా జేఏసీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, మీ పేరు బదనాం అవుతుంది కంచర్ల భద్రన. ఇప్పటికైనా నువ్వు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులకు ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున ఖచ్చితంగా మీరు తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మౌనం అసలు కూడా పనికిరాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇట్లా అనేక రకాలుగా తెలంగాణ కోసం ఆయన తాపత్రయపడి, అరే రేవంత్ రెడ్డి ఆయన ఒకటే కాలేజీలో కలిసి చదువుకున్నారు, ఆయనకు అత్యంత దగ్గర మిత్రుడు అయినప్పటికీ కూడా ఆ స్నేహాన్ని ఏమాత్రం కూడా మిస్యూజ్ చేయకుండా, వాడుకోకుండా తెలంగాణ అస్తిత్వం కోసము, తెలంగాణ ప్రాంతం కోసము పోరాటం చేసేటటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ యాదవ్. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అని చెప్పనంటే తెలంగాణ సమాజం ఎన్నడూ కూడా ఊరుకోదు. తెలంగాణ పౌర సమాజంతో పాటు మేధావి వర్గం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే, జర్నలిస్టులు కావచ్చు, ఎవ్వరు కూడా ఊరుకోరని చెప్పి మొదటి హెచ్చరికగా చెప్తా ఉన్నాం. నిన్న మీరన్నారు కదా, ఆపేస్టోళ్ళు అయితే ఇక్కడితో ముగిద్దామనుకున్న వాళ్ళు అయితే ఆ లుచ్చానంతో ఎందుకు అట్లా మాట్లాడిపిచ్చిరని చెప్పి అన్నటువంటి విషయాన్ని తెలంగాణ జనసేనకు ప్రశ్న వేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మాట్లాడినటువంటి మాటలకు వెనక్కి తీసుకొని బేషరతుగా పృథ్వీరాజ్ యాదవ్ గారికి, అదేవిధంగా పాషం యాదగిరి గారికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పవలసిందే. చెప్పేదాకా నిన్ను చీరిచింత గట్టకపోతే, నిన్ను ఇట్లే ఉండకపోతే కొడక చూసుకోయిగా నీ లెక్క ఏమవుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా చివరి హెచ్చరిక చేస్తా ఉన్నాం, క్షమాపణలు తీరాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ ఆంధ్ర బానిస కుక్కలారా, ఖబర్దార్ ఆంధ్ర బానిస కుక్కలారా. థ్యాంక్ యూ సూర్య. ఈ 2 కోట్ల రూపాయలు మంగళి దగ్గర తీసుకొని ఈ సంపత్ నాయక్ అనేటోడు ఆ ఇష్యూను అంతా ఏదో డైవర్ట్ చేసి లాస్ట్కు నిన్న మీరు జర్నలిస్ట్ మిత్రులు కూడా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నను దాడేసి తప్పించుకొని పోయినోడు ఆడా ఇయ్యాల తెలంగాణ ఉద్యమకారులు పృథ్వన్న గురించి మాట్లాడేటోడు. గవానికి ఏం సమాధానిస్తాం. కానీ ఇప్పుడు అన్న శ్రీకృష్ణ అన్న మాల మహానాడు అధ్యక్షుడు ఒకసారి మాట్లాడతాడు. ముందుగా తెలంగాణ జర్నలిస్టు సోదరులకు ధన్యవాదాలు. ఎందుకనంటే ఒక పనికిరాని మీటింగ్ పెట్టినప్పుడు నిజాయితీ ప్రశ్నించి వాటిలో ఉన్నటువంటి భయాన్ని, వాటిలో ఉన్నటువంటి బ్లాక్ మెయిలింగ్ను బయటకు తీసినటువంటి జర్నలిస్టులకు ముందుగా మాలమ్మ తరపున ధన్యవాదాలు. జేబీ చేస్తుంది మిత్రులారా. తెలంగాణ కోసం ఆడ అన్నారు మీరు మొగోళ్ళకి తీసుకోరని చెప్పి. అదే బోసుడికే వాళ్ళు మొగోళ్ళు గారు తెలంగాణ చెందిన బోసుడికే, పాషయాదగిరి, విమలక్క, ఇంకా చాలా మంది, పృథ్వీరాజ్ అన్న, ఇంకా చాలా మంది అమరవీరులు అయినరు. 1969 కావచ్చు, తర్వాత వచ్చిన 2001లో ఉద్యమం కావచ్చు, ఈ 2 ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు మగవాళ్ళు కాబట్టి తెలంగాణ వచ్చింది బోసుడికే. నిజమైన మగవాళ్ళు వాళ్ళు, ఇలాగ అడ్డీ పడే వాళ్ళు కూడా కాదు. వాళ్ళు కూడా నీతి ఉంటుంది, కానీ నీకు నీతి లేదు, చేయలేదు. మళ్ళీ ఏమంటావు నువ్వు, నేను తెలంగాణ ముద్దు పెట్టిన అంటావు. అదే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మొగోడైతే వాళ్ళ అన్న ఇక్కడ హైదరాబాద్లో పార్టీ ఎందుకు పెట్టింది బస్సుడికే? వాళ్ళ తమ్ముడు ఇప్పుడు జనసేన పార్టీ పెట్టిండు. ఎక్కడ పెట్టిండు? హైదరాబాద్లో పెట్టిండు. ఎక్కడ? మాదాపూర్ శిల్పారామం దగ్గర పెట్టిండు. ఆంధ్ర వాళ్ళు టీడీ దగ్గర పుట్టింది, తెలంగాణలో పుట్టింది. చెరువులపాటి దగ్గర పుట్టింది, తెలంగాణలో పుట్టింది. మరి పార్టీలన్నీ మా దగ్గర పుట్టాయి, ఈ సంవత్సరాలు మా దగ్గర ఉంటాయి. మా సముద్రిని సాయంత్రం నలుగురు పుట్టిన సందర్భం కాదు, కానీ తినేది
నవలే దవడ పండుగ ఇచ్చేది మొదల పండు అని మీరు మా సమాజం కూడా మమ్మల్ని ఎందుకు తిట్టారా పోషణకి వెళ్ళారా? కాబట్టి ఇక్కడ ఆ సంపద గురించి నేను మాట్లాడతాను, ఎందుకంటే అది యూజ్లెస్ ఫెలో. వాళ్ళ చదువు మొదటి చదువు ఒకటే, మోడీ వాడు ఒకటే, ఆడంతో సుప్రీంలో సర్వీస్ వీడు చూపించలే. మీ పవన్ కళ్యాణ్ చెప్పింది కదా నేను ఇంటర్మీడియట్ 5 సార్లు పాస్ అని చెప్పి, అది కూడా చూపిస్తారో లేదో వాళ్ళు చదివిన లేదు నాకు తెలియదు. కానీ నేను పిహెచ్డీ చేసిన బుసిడికే, నేను పిహెచ్డీ చేసిన గుండెపోటు మీద చేసిన, గుండెపోటు ఎట్లా వస్తే ఇట్లా రాదండి. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్ ఆలోచనరా నువ్వు ఎడనవరా అప్పుడు. కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగ్లో మిత్రులారా కొంతమంది నా మాట నచ్చకపోవచ్చు, కానీ ఈ జరిగిన మీటింగ్లో వెనుక బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఒకవేళ వీళ్ళు ముగ్గురు లేకపోతే కంపల్సరీ వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఈ రోజు వరకు ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదు అని అంటే వాళ్ళ వెనుక ఈ 3 పార్టీలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మాలమానాడుగా ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నాకున్నటువంటి విశ్వాసం ప్రకారం చెప్తున్నాను. ఎందుకు వీళ్ళ మీద కోపం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఎవరు? పాశమేధగిరి, పృథ్వీరాజు గారు, విమలక్క, ఈ మిత్రులు లాంటి వాళ్ళు చాలామంది జీవితాన్ని త్యాగేసినటువంటి చాలామంది కేసీఆర్ను ఆయన యొక్క అన్యాయాలను చూపించడం వల్ల ఇలా లక్కీ టాల్ వచ్చిండు రేవంత్ రెడ్డి. వచ్చినప్పటికీ 1 సంవత్సరం వదిలేసాడు ఆయనను. తర్వాత వెంటనే వదులుకున్నారు, నువ్వైనా హామీలు ఏమైనా అని. మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని అడిగినారు, ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా అడిగిండు. నువ్వు నీ డిప్యూటీ సీఎం మీద పూర్తిగా మాట్లాడేవాళ్ళు. ఈ డిప్యూటీ సీఎం అనవసరంగా పట్టగాల్చి మీనేసి ఒక సామాజిక విశ్లేషకుడు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రపంచాన్ని మొత్తం చదువుతాడు ఆయన. అట్లాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావును మీ పనికిరాని కేసులు పెట్టేసి ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి విమలక కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, పాశమేధ గారు కావచ్చు, ఇంకా చాలా మంది పెద్దలందరి దగ్గర కూర్చొని ఆయనకు మద్దతుగా నిలబడుతూ మాట్లాడుతూ నువ్వు పెట్టే కేసులు ఏంటిదా, నీకు 5 మంది పిల్ల చేసుకొని చెప్పి ఒక మాట మాట్లాడితే నీ స్థాయి ఎంత, నీ జీవితం ఎంత, నీ వయసు ఎంత, నువ్వు పాశమేధ గారితో అంటావా, పృథ్వీరాజ్ ఎట్లా అంటావా, ఎంత ఉండి 70 ఏళ్ళు ఉంటారా నీకు తమ్మి? మళ్ళీ పలవరు అంట చిక్కుడు ఎవరో కొంచెం అన్న పలవరు వాళ్ళు మంచి వాళ్ళు బహిడికే. ఎందుకంటే మా పేరు పని చేశాను, నాది పాలవరే, నేను క్యాంపస్ చూడరా, మరి నువ్వెందుకు మా జిల్లా పేరుపై పాడి చేస్తావు? కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిజంగా మగవాడైతే, నిజంగా రమ్మనాయనకు పుడితే వాడు చెప్పాల్సిన పన. వాడు వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇదే ప్రెస్ మీట్ పెట్టి పాశమేధ గారికి, పృథ్వీరాజు గారికి అందరికీ కూడా వాడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే ఖచ్చితంగా వాడిని పార్టీ ఆఫీస్ ముట్టడించడానికి కాంతతో పాటుగా మాలమాల సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ, మరి ఇట్లాంటి విషయాలు పురోగతం కావద్దంటే మనందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చెప్తాం కొడతాం, ఇంకా రకరకాల దాడి చేస్తాం. దాడి అనేది ఒక రూపంలో ఉండదు, తుపాకులు ఆయుధాలు రావు, చేతి పొక్కో పోషం నేను రాంగ చెప్పేసుకొని కొట్టినా. ఎందుకనంటే ఒక జీవితం అంతా ఆయన త్యాగం చేసిండు పాశమేధగిరి, తన జీవితం మొత్తం త్యాగం చేసిండు. ఆయన అనుకుంటే బీజేపీ టికెట్ ఇస్తారు, కాంగ్రెస్ ఇస్తారు, అందరూ ఇస్తారు టికెట్. ఆయనకు ఎంత తీసుకోవాలి ఆయన? ఎందుకు ఆయన వస్తువు ఆయన ఆర్టిస్ట్ పేషెంట్ అయినా సరే తన ప్రాణం పోయేంత వరకు కూడా తెలంగాణ కోసం కొట్టిన వ్యక్తి మీద అరే అంటావా బొట్లికి నువ్వు? కాబట్టి ఇక్కడ మనం అనాల్సిందంటే సంపత్ అనేవాడు అది యూజ్లెస్ తెలిసిపోయింది. ఇప్పుడు నిజంగా మగవాడైతే పవన్ కళ్యాణ్ ఆ రమణాన్ని నేను మళ్ళీ అంటున్నా, ఆ రమణాన్ని నిజంగా పుడితే వాడు హైదరాబాద్కి వచ్చి క్షమాపణ చెప్పాలి. లేదంటే నిజంగా మగవాడైతే వాడుకున్న ఇల్లు అమ్ముకోవాలి, వాడుకున్న పార్టీ ఆఫీస్ అమ్ముకోవాలి,